ఆన్లైన్లో వీక్షించిన సంఘ బిడలకు, ఆత్మీయత బిడలకు, వీక్షించిన ప్రతి ఒక్క బిడకు దేవుని నామమున వందనములు తెలియజేసుకుంటున్నాను. ఎంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎలాంటి పరిస్థితులు అయినా కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడని నేను నమ్ముచున్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వాక్య ధ్యానము నిమిత్తము కీర్తనల గ్రంథము 40వ కీర్తన 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. అలాగే 118వ కీర్తన 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మనం ఇక్కడ కీర్తనలు మనం చూసినట్లయితే నిజముగా మన యొక్క జీవితము ఎన్నోసార్లు మరణము గుండా, లేకపోతే హాని గుండా, లేకపోతే మరణపు అంచుల వరకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. కీర్తనకారుడు కూడా అతని మరణ భీతి అతనిగా చుట్టుకొనిందంట. అతడికి చాలా భయపడే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని రక్షించినట్లుగా, ఎప్పుడైతే మనం మొర్ర పెడతామో, ఎప్పుడైతే మనము ఆయన సన్నిధిలో వేడుకుంటామో వెంటనే దేవుడు అతన్ని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే అతను 39వ కీర్తనలో కూడా అంటాడు కదా, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. ఎందుకని ఈ మరణ భీతి అనేది మనము ఇంతకుముందు కొన్ని కీర్తనల్లో కూడా మనం చదవచ్చు. ఏమని ఉంటుందంటే, నరుని ఆయుష్ కొంతకాలమే ఉంటుంది, నరుడు ఎంత గొప్పవాడైనా సరే అల్పమైన వాడిగానే ఉంచున్నాడు. కరెక్టే, కానీ ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, నరుడివి నీ ఆయుష్ కొద్ది కాలమే, కానీ ఎప్పుడైతే నువ్వు దేవునిని పట్టుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు వేడుకుంటావో, నీ అజీవమైన లేకపోతే నిర్జీవమైన పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. మరణపు ఉచ్చుల నుండి నిన్ను విడిపించేది దేవుడు ఒక్కడు మాత్రమే. అందుకనే అతడు, నేను రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నేను ఆయనను సన్నుతించేదను అని అంటాడు. 116వ కీర్తన 13వ వచనం చదివి, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఎందుకని ఈ రక్షణ ఏంటిది? మనము చేసే ప్రతి కార్యము వల్ల మానవుడు ఎప్పుడు కూడా జీవించాలని తాపత్రయపడుతూ ఉంటాడు. సాధించాలి, అనుభవించాలి, గొప్పగా ఎదగాలి అని తాపత్రయపడుతూ ఉంటాడు. కానీ ఈ క్రమంలో మనం చేసే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. అవి మన ప్రాణం మీదకే తెచ్చేదిగా ఉంటుంది. మనము ఎంచుకునే పద్ధతులు విధానము వేరుగా ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని చిత్తమునకు లోబడతారో వారి జీవితము నిత్యముగా అంటే నిలిచియుండే ఆశీర్వాదము, నిలిచియుండే జీవము, లేకపోతే వాళ్ళకి అపాయము అనేది రాకుండా దేవుని చేత వారు కాపాడబడుతూ ఉంటారు. దేవుని యొక్క బలము చేత వారు రక్షణలో నిలిచి ఉంటారు, అంటే రక్షింపబడి ఉంటారు. వారికి నిత్యము రక్షణ కలిగి ఉంటారు. వారికి మరణం అనేది దరి రాకుండా వారిని భద్రపరచగలిగే సమర్థుడు మన దేవుడు. మనం యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నాము అంటే, మనం జీవము పొందుకోవడానికి రావాలి. ఈనాడు అనేక మంది నిజముగా చెప్పాలి అంటే ఎవరైనా కానీ దేవుని సన్నిధికి వస్తున్నారంటే వాళ్ళు ఒక వాంఛతో వస్తూ ఉంటారు. అరే నా జీవితంలో ఈ విషయం బాగాలేదు, లేకపోతే ఇది సరిగ్గా లేదు, ఈ దేవుడైనా నన్ను కరుణిస్తాడేమో, నాకు ఆరోగ్యం బాగాలేదు. కానీ దాని మూలం మనం చూసుకుని ఉంటే దాని మీద ఉన్న వాళ్ళకి ఆశ ఏంటంటే, అది లేకపోతే నాకు జీవితం లేదు.
నాకు ఈ పరిస్థితి లేకపోతే నాకు జీవితం లేదు, నాకు ఫ్యూచర్ లేదు. అరే నేను చదవకపోతే నాకు ఫ్యూచర్ లేదు, నేను చదువు రాని వద్దు, నాకు జ్ఞానం కావాలి. కొంతమంది అలా స్టూడెంట్స్ దేవుడి దగ్గర, కొంతమందికి ఆరోగ్యం సరిగ్గా ఉండదు, నన్ను స్వస్థపరిస్తే నేను దేవుడికి, ఎందుకని ఆయన ద్వారా నాకు జీవము కలగాలి. సో ఫ్యాక్టర్స్ ఏవైనప్పటికీ స్వస్థతే కావచ్చు, డబ్బే కావచ్చు, అప్పుల బాధే కావచ్చు, ఎందుకని వారిని ఊబిలోకి లాగేస్తుంది, నాశనకరమైన ఊబిలోకి. పాపమే కావచ్చు, ఎడిక్షన్సే కావచ్చు, ఏదైనా కానీ మనం చూసుకున్నట్లయితే ప్రతి కార్యకలాపాలు కూడా నాశనమునకు నడిపించేవిగా ఉంటాయి. అందును బట్టే మనం యేసు దగ్గరికి వస్తాం, ఈయనైనా నన్ను విడిపిస్తాడేమో అని. ఎస్, నిజముగా యేసు జీవము కలిగిన దేవుడు కాబట్టే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మన పరిస్థితులు అది ఎలాంటి నాశనకరమైన పరిస్థితులైనా, ఎంత చీకటి మరణ ఛాయలైనా సరే, నీ దేవుడు నిన్ను బ్రతికించగలడు అనేది మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులుగా మనము ఎన్నో, లేకపోతే దేవుని వెంబడిస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ఏదో ఒక విషయంలో జీవితంలో ఎదురు దెబ్బ తింటూ ఉంటావు, ఏదో ఒక విషయంలో నువ్వు నీ యొక్క మరణం కొని తెచ్చుకుంటూ ఉంటావు, నీకు హాని కలిగినట్లుగా ఇతరులు ప్రవర్తిస్తూ ఉంటారు, నీ జీవితము అగమ్య గోచరముగా అయిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి, నీ జీవితం నాశనంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎందుకని అంటే ఆదాము నుంచి మనము దేవుని మాట వినని వారిగా ఉంటున్నాం. కాబట్టే మనము మరణమునకు ఎప్పుడు జోగుతూ ఉంటాం. అందుకే నరుని ఆయుష్ కొంచెము కాలమే, ఎంత గొప్పవారైనా సరే నశించిపోయే పరిస్థితి అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కీర్తనలో కూడా మనం చెప్తాం, నరుని ఆయుష్ కొద్ది కాలమే అని మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నిజముగా మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న తేడా ఏంటి చెప్పండి? యేసు క్రీస్తు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు ఎవరు? ఆయన జీవమునివ్వడానికి వచ్చాడు. పాపము నుండి పాపం ఏం చేస్తుంది? నిన్ను పాపము చేయడం వల్ల నీకు మరణం అనేది వస్తుంది. నువ్వు చేసే ప్రతి పని వల్ల నీకు ఒక కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది. నీ కాన్సిక్వెన్స్ ఏంటి అంటే అది మరణం అవుతుంది ఒక్కొక్కసారి. ఎందుకనంటే నువ్వు ఎంచుకున్న చాయిస్ కరెక్ట్ అది నీకు కరెక్ట్గా, అందుకే అంటారు మనుషుల కంట అది మంచిదని అనిపిస్తుంది అంట, కానీ అది మంచిదా కరెక్టా కాదా అని డిసైడ్ చేసేది దేవుడు. మ్యాన్ ఇంపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటారు. అంటే మనం అనుకుంటాం ఇది మంచి దారి, ఇది కరెక్ట్ అయిన దారి అని అనుకుంటాం, కానీ జీవమార్గములు యెహోవాకు తెలియును. మనుషులకు కాదు. మనుషులు జ్ఞానవంతుణ్ణి అని అనుకుంటారు, కానీ ఆయన జ్ఞానవంతులను ఏమంటారు, వాళ్ళని వ్యతిరేకించడానికి, వాళ్ళని ఏమంటారు ఇన్సల్ట్ చేయడానికి అజ్ఞానులు కూడా దేవుడు వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ యొక్క గర్వం అంచడానికి. సో మనకు జ్ఞానం ఉందని కాదు, అయ్యా నాకు జ్ఞానం లేదు, అయ్యా నాకు జీవం లేదు అని నువ్వు ఎప్పుడైతే యేసు దగ్గరకు వస్తావో ఆయన నీకు జీవమిచ్చే దేవుడు. అందుకే మనం యోహాను సువార్తలో మనం చూస్తే, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచి ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇక్కడ ఆగుదాం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము అంటే నువ్వు మరణంలోకి వెళ్ళిపోతున్నావు. నీ స్థితి ఏంటంటే ఇప్పుడు ఏమంటాము మనము అక్కడ బరియల్ ప్లేసెస్లో ఏం చదువుతారు, పుట్టుడది గిట్టుట కొరకే, నరుని ఆయుష్ కాలము గడ్డి వల్లే ఉన్నది, ఇంకా చాలా వాక్యాలు చెప్తారు. కానీ నేనంటాను, దీన్ని వ్యతిరేకించడానికి కుమారుడు వచ్చాడు, దీన్ని వ్యతిరేకించడానికి యేసు ప్రభువారు వచ్చారు. ఏమనంటే కుమారుని చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుతాడంట. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, ఆయనే వెలుగై ఉండెను, ఆయనే జీవమై ఉండెనని, ఆయన చీకటిలో నుండి వెలుగు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తను పిలుచుకున్నానని, ఆయన వెలుగై ఉన్న దేవుడని, ఆయనే జీవమై ఉన్న ఆయన నమ్మితే నీకు జీవము కలుగుతుంది. ఏ జీవము అంటే నిలిచిపోయి ఉండే జీవితము.
నిలిచి ఉండే జీవము, ఆ జీవము గనక నీలో ప్రవహిస్తే నీలో ఉన్న ప్రతి ఒక్క చనిపోయిన పరిస్థితి కూడా తిరిగి లేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనంలో, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. ఎవరిని విశ్వసించాలి? తండ్రి తాను పంపిన కుమారుని నువ్వు ఏమని విశ్వసిస్తున్నావు? మనం యేసుని నమ్ముకున్నాం అంటే నువ్వు జీవాన్ని నమ్ముకున్నావు, నీకు జీవం ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుని నువ్వు ఆహ్వానించావో, నీ హృదయంలోకి ఆహ్వానించావో, అప్పుడు వానిలో ఊరెడి నీటి బొగ్గగా నిత్య జీవము ఊరుతూ ఉంటుందంట. అంటే నీలో ఇంకా ఆ బలహీనత ఉండడానికి వీల్లేదు. యేసు నీలో ఉంటే ఆ బలహీనత అనేది వెళ్ళిపోవాల్సిందే. ఎందుకని అంటే యేసు జీవము కలిగిన దేవుడు, యేసు ద్వారా స్వస్థత. ఈయన ఏమంటే విశ్వసించువాడే నిత్య జీవం. ఎవరు విశ్వసిస్తారో, ఎవరు దేవునిగా విశ్వసిస్తారో, ఎవరు ఆయన జీవము కలిగిన దేవుడు అని విశ్వసిస్తారో వారు నిత్య జీవం కలిగి. ఎందుకనంటే వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చినా కానీ వెంటనే వాళ్ళలో ఉన్న నిత్య జీవం అనేది యాక్టివేట్ అవుతుంది. ఎందుకని? నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచావు? తండ్రి తాను పంపిన కుమారుని మీద విశ్వాసం ఉంచావు. ఆ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. అందుకే పక్షవాయువు కలవాన్ని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు పక్షవాయువు కలవాని వాని విశ్వాసమును బట్టి కాదంట, ఆ నలుగురు తెచ్చిన ఆ విశ్వాసమును బట్టి అతడు స్వస్థపరచబడ్డాడంట. అంటే నీ విశ్వాసము పరిస్థితుల మీద ఉందా? దేవుని మీద ఉందా? ఈ యేసు నిత్య జీవము కలిగిన ఈ యేసు ద్వారా నాకు స్వస్థత, నిత్య జీవము కలిగిన ఈ యేసు ద్వారా నాకు అప్పుల నుండి విడుదల, ఈ నిత్య జీవము కలిగిన ఈ యేసు ద్వారా నా జీవితంలో నాకు జ్ఞానము కలుగుతుంది, ఈ నిత్య జీవము కలిగిన ఈ యేసు ద్వారా నేనున్న ఈ పరిస్థితి నుండి నేను బయటపడగలుగుతాను, నిత్య జీవము కలిగిన ఈ యేసు ద్వారా నా జీవితము వెలుగుమయం అవుతుంది, నిత్య జీవం కలిగిన ఈ యేసు ద్వారా నేను నశించిపోయే కార్యాలు నేను చెయ్యను, నశించిపోయే కార్యకలాపాలు నాలో ఉండవు. నేను ఎప్పుడు కూడా దేవుని చిత్తమే. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తం జరిగిస్తావో నిరంతరము నువ్వు నిలిచి ఉంటావు. నువ్వు విశ్వాసంతో నువ్వు క్రీస్తుని బట్టి నువ్వు ముందుకు అడుగు వేయాలి. దేవుని చిత్తం ఇది అని నువ్వు గ్రహించి ముందుకు అడుగు వేసినప్పుడు వెంటనే నీ జీవితం, నీ యొక్క ఆయుష్ అనేది పొడిగింపబడుతుంది. ఎందుకంటే నీ యొక్క జీవితం క్రీస్తులో ఉంది, నీ అడుగులు క్రీస్తులో ఉన్నాయి. అందుకే ఆయన ఏమన్నాడు కీర్తనలో, బండపై నిలిపెను. అంటే ఆ బండ జారిపోయే బండ కాదు, నువ్వు ఆ బండ మీద నుంచి జారిపోవడానికి వీల్లేదు. జారితే మరలా నువ్వు నాశనకరమైన గుంటలో పడిపోతూ ఉంటావు. నువ్వు అక్కడ నిలిచి ఉండాలి ఆ బండ మీద. ఆలోచించుకుందాం, మనం ఎన్నిసార్లు పరిస్థితులు తారుమారైనప్పుడు ఈ జీవము కలిగిన యేసుని మర్చిపోతూ ఉంటాం. ఎన్నిసార్లు మన పిల్లలు తప్పిపోయినప్పుడు, లేకపోతే దారి తొలగుచున్నప్పుడు మనం ఎన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. జీవము కలిగిన యేసు రక్షింపగలడని మనము ఎన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతోమంది ఫాలో అయ్యారు, కానీ ఆయన పూర్తిగా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఎంతో ప్రేమించిన మార్తా మరియ, లాజరు కూడా. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు ఆయనకు వర్తమానం పంపిస్తారు. పంపించిన తర్వాత ఆయన రాలేదు, ఆయన చనిపోయాడు, లాజరు చనిపోయాడని వాళ్ళు ఎంతగానో ప్రలాపిస్తూ ఉంటారు. వాళ్ళు మరలా వర్తమానం పంపిస్తారు, ఎంతో ప్రేమించే లాజరు చనిపోయాడయ్యా అని ప్రేమిస్తారు అని వర్తమానం పంపించినప్పుడు యేసు ప్రభు వారు చాలా బాధపడ్డారు. ఆయన కూడా చాలా బాధపడ్డారు. కానీ ఆయనలో ఉన్న జీవం యాక్టివేట్ అయ్యింది. ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యిందో ఆయన ఏమని చెప్పారో మనం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యేసు 39వ వచనం చూస్తే, రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పుడు వాసన కొట్టనని ఆయనతో చెప్పాను. అంటే మరణం అయిపోయింది, ఇంకా చచ్చుబడిపోయిన పరిస్థితి వచ్చింది, ఇక దీనిలో జీవము లేదు.
ఇప్పుడు ద్వారం తీస్తే నువ్వు పిచ్చోడిలా కనపడతావు, వాసన వస్తుంది, ఇక్కడికి వచ్చిన మనుషులందరూ కూడా ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి. వెంటనే యేసు ఏమన్నారంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా? అంటే నీవు నమ్మతే, నీకు నమ్మకం ఉందా? దేవుడు టెస్ట్ చేసేది నీకు నీకు ఈరోజు కార్యం జరుగుతుందని నువ్వు విశ్వసించావా? ఈరోజు నీ చచ్చుబడిపోయిన పరిస్థితి నుండి నువ్వు లేవడానికి నీకు కావాల్సింది తిండి కాదు, నీకున్న పరిస్థితి, నీకున్న అనారోగ్య పరిస్థితుల నుంచి నువ్వు బయటపడాలి అంటే నీకు కావాల్సింది మందులు కాదు, డైట్ కాదు, నీకు కావాల్సింది విశ్వాసము. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఎంతవరకు అంటే నువ్వు జీవించినంత కాలము కూడా దేవుని యందు విశ్వాసంతో నువ్వు బ్రతకాలి. అది తండ్రి చిత్తమై ఉన్నది. నీకు ఎలాంటి విశ్వాసం కావాలంటే క్రేజీ విశ్వాసం. ఎంత క్రేజీ అంటే లైక్ నువ్వు చేస్తున్నావు ప్రార్థనలు, కానీ ఆ ప్రార్థనలో విశ్వాసం ఏది? నువ్వు ఉదయం లెగిసి నీ దేవుడు నీకు ఈ కార్యం చేస్తాను అని చెప్పాడు అంటే జనాలు పిచ్చిగా చూసినా కూడా నువ్వు ఆ ప్రార్థన అనేది ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండాలి. నువ్వు ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే నీ జీవితంలో నిర్జీవంగా ఉందో అది జీవం పొందుకుంటుంది అని నువ్వు విశ్వసించినట్లయితే నీ ప్రార్థనలో, నీ యొక్క నడవడికలో, అంటే ఒక ప్రార్థన విశ్వాసం ఉన్నప్పుడు ఒక ప్రార్థన మాత్రమే కాదు మనం చేసేది, మనం చేతితో కార్యములు కూడా మనం చేయాలి. దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. నీ యొక్క నిర్జీవ స్థితి నుండి దేవుడు నిన్ను జీవములోకి నడిపించే దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే ఆయన యందే నిత్య జీవం ఉన్నది. నమ్మిన ఎడల నీవు నిత్య జీవమును, దేవుని యొక్క మహిమను చూసి, ఏది దేవుని మహిమ? నిర్జీవమైన నీ పరిస్థితి నుండి నువ్వు జీవములోకి నువ్వు నడిపించబడినప్పుడే ఆయనకు మహిమ. నీవు ఎన్ని పనికిరాని పేద పరిస్థితిలో నుండి నువ్వు జీవములోకి, ఆశీర్వాదంలోకి నడిపించడం వల్లనే దేవునికి మహిమ. నువ్వు ఎప్పుడు ఎందుకు పనికిరాని నా జీవితం అనుకునే నీ పరిస్థితి నుండి దేవుడు నన్ను ఒక అద్భుతమైన సాక్షిగా నిలబెట్టాడని నువ్వు సాక్ష్యం చెప్పడం వల్లే దేవునికి మహిమ. నీ యొక్క అస్వస్థతమైన పరిస్థితి నుండి, నిర్జీవము చచ్చుబడిపోయిన నీ జీవితం నుండి, లేకపోతే నీ బాడీ అంతా కూడా పెరాలసిస్తో ఉందేమో, నీ యొక్క నిర్జీవ స్థితి నుండి దేవుడు నిన్ను లేపి నిన్ను మనిషిగా నడిపించే నిజమైన దేవుడని నువ్వు నీ ప్రార్థన ద్వారా, నీ విశ్వాసము ద్వారా అది వెల్లడి అయితే అది దేవునికి మహిమ అయి ఉంటుంది. నీ దేవుడు జీవింపచేసే దేవుడే కానీ నీలో నిర్జీవాన్ని నిలిచి ఉండడం ఆయన చిత్తం కాదు. అది చాలా తప్పు. అస్వస్థత అనేది దేవుడు ఎప్పుడు దెబ్బకొట్టాడు, నాకు అనారోగ్యం అయిపోయాను నేను, అది దేవుని చిత్తం కానే కాదు. పౌలు అలా చెప్పలేదు. దేవుడిని సన్నిధిలో పౌలుకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఎదురు దెబ్బలు అనేవి తగిలినాయి. మనం ఈయన సువార్త ఒకటి చేస్తూ ఉంటే ఆయనకి ఎదురుగుండా ఇంకొక అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు వచ్చి ఉన్నారు. అది ఆయన పరిచర్లో ఆయన ఎదుర్కొన్నాడు. అది ఆయన కలిగిన ఎదురు దెబ్బ. కానీ ఆయన ఎప్పుడూ కూడా నీకు నిత్య జీవము కలిగి ఉండాలనేది ప్రతి విషయంలో, నీ శారీరక, మానసిక, నీ స్పిరిచువల్, నీ సైకలాజికల్, నీ మెంటల్ హెల్త్, ప్రతి ఒక్క దాంట్లో జీవము ప్రవహించాలి. యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లైఫ్, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నువ్వు పడిపోయిన ఆదాము ఏ మహిమలో పడిపోయాడో మరలా నువ్వు ఆ మహిమలోకి చేర్చబడాలి అనేదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకొరకే తండ్రి వచ్చింది. నువ్వు ఫుల్ ఆఫ్ లైఫ్తో ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నేను మరలా చెప్తున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీవు ఉన్న పరిస్థితిలో నుండి నువ్వు విశ్వాసంతో లే. నువ్వు ఎవరిని యందు విశ్వాసం ఉంచుతున్నావు? నీకు నిత్య జీవం ఇచ్చు యేసు మీదే నువ్వు విశ్వాసం ఉంచు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ అసాధ్యము, లాజరు చనిపోయి బ్రతకడం అసాధ్యం, కానీ ఈ జీవము కలిగిన యేసు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచి అక్కడ నుండి మళ్ళీ వెళ్ళి చనిపోయి 4 దినములైన లాజర్ని బయటికి లాక్కొచ్చాడు. చనిపోయిన వారిని దేవుడు లేపగలిగాడు. నీ పరిస్థితి అయి కూడా ఆయన నామ మహిమార్థమైన కార్యం చేస్తాడు. ఎందుకనంటే ఆయనలో ఏమున్నది? జీవమున్నది. ఆయనే
జీవము, నిత్య జీవమునిచ్చువాడు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ జీవితం గడ్డి వలె గడిచిపోదు, నిత్య జీవము కలిగి ఉంటుంది, తరతరాలు నిలిచిపోతుంది. నీ యొక్క సాక్ష్యము ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉంటే అంత్య దినమున ఆయన నిన్ను లేపుకుంటాడంట. అంటే నువ్వు నిరంతరము నిలిచే ఉంటావు. పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు, వాళ్ళు నిరంతరము నిలిచి ఉంటున్నారు. ఎంతోమంది సాక్షి సమూహం ఉన్నారు, వారందరూ నిరంతరము నిలిచి ఉండేవారు. అంటే మిగిలిన వారు నాశనంలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మన జీవితం ఇక్కడ మనం నీకు ఒక క్రేజీ విశ్వాసం ఉండాలి. నేను ఎక్కడ జీవిస్తాను, ఇక్కడే జీవిస్తాను, ఆయన రాకడ వరకు అని నీకు ఒక క్రేజీ విశ్వాసం ఉంటే ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు ఖచ్చితంగా నిత్య జీవము కలిగి ఉంటారు. ఆయన చిత్తం కాదు, నీ చిత్తం ఏంటి, నీకు ఇష్టం ఏంటి? ఆయన చిత్తం ఏంటి అంటే నువ్వు జీవం పొందుకోవడం. ఆయన చిత్తం అంటే నీ జీవితం గడ్డి వల్లే నశించిపోవడం కాదు, నీ యొక్క ఆయుష్ గడ్డి వల్లే నశించిపోవడం కాదు, నీ జీవితము నీకున్న పరిస్థితుల్లో నువ్వు నశించిపోవడం కాదు, నువ్వు ఆ జిగట మంటలో పడిపోయి నశించిపోవడం కాదు. ఆయన చిత్తం అంట, తండ్రి చిత్తం ఏంటి అంటే నువ్వు కోల్పోయిన ఆ నిత్య జీవం మరలా పొందుకోవడం, కోల్పోయిన ఆ మహిమగల పరిస్థితి, ఆ మహిమగల ప్రదేశంలో నువ్వు మరలా తిరిగి రావడం, కోల్పోయిన ఆ స్థితి నుండి నువ్వు మరలా తిరిగి రావడం. నిత్య జీవము, ఎల్లప్పుడూ నిలిచి ఉండే జీవితము. నువ్వు ఏ పని చేసినా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు క్రీస్తుని నమ్మి క్రీస్తులో నిలిచి ఉండి ఆయన మాత్రమే నీకు జీవం ఇవ్వగలడని నువ్వు నమ్మితే, ఆయన దర్శనం ఇచ్చాడా నీకు, ఆయన యొక్క వాగ్దానం ఇచ్చాడా, ఆ వాగ్దానం నెరవేర్చగల సమర్థుడని నువ్వు నమ్మితే, నీ యొక్క వాగ్దానం ఆయన నీకు జీవం ఇచ్చి నిన్ను ఆయన సాక్షార్థమై నిలబెడతాడు. ఆయన నీ జీవితంలో జీవం ప్రవహింపచేస్తాడు. నీ యొక్క అప్పు బాధల నుండి ఆశ్చర్యకరం నీకు ఉండాల్సిందల్లా ఒకటే, ఆయన యందు విశ్వాసము. ఎలాంటి విశ్వాసము అంటే మరణము కనపడినా దేవుడు విడుదల చేస్తాడు. ఆయనను విశ్వసించు వార్త, దేవుని మహిమను చూస్తావు. నీవు విశ్వసించు బిడ్డ, నీ అప్పు బాధల్లో నుండి నువ్వు విడుదల పొందుతావు. నువ్వు విశ్వసించు, నీకు స్వస్థత కలుగుతుంది. నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందా, నీకు క్యాన్సర్ ఉందా, నీకు డయాబెటీస్ ఉందా, నువ్వు విశ్వసించు. ఆయన నీలో చూసేది విశ్వాసము మాత్రమే. నీవు ఆయన సన్నిధిలో పాప క్షమాపణ పొందుకొని ఆయన సన్నిధిలో నిలబడి ఉండడమే ఆయనకు కావాలి. ఆయన చిత్తం నుండి వైదొలిగే వాళ్ళం. ప్రతి వారం, ప్రతి దినం, ప్రతి క్షణం మనం వైదొలిగే వారమే. కానీ ఆయన కృపను కనిపెట్టుకొని మనం ఆయన చిత్తమును ముందు పెట్టుకొని ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు నిత్య జీవం పొందుకున్నట్లే. నీ జీవితము గడ్డి వలె వాడిపోయేది కాదు, నిత్యము నిలిచి ఉండే జీవితము క్రీస్తులో ఉంది. దేవుడి మాటలు దీవించునుగా.